ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆదివార సాయం వేళలో మనము దేవుని సన్నిధిలో సమకూడుటకు దేవుడు మనకి మంచి తరుణాన్ని ఇచ్చి ఉన్నాడు. పగటి వేళల్లో మనము వివిధ ఆలయాల్లో ఆరాధనలో మనలో కొంతమంది పాల్గొన్నారు. నా మట్టుకైతే వేంపాడులోను పోలవరంలోను పాలు పంపులు పొంది సాయం వేళకు మీ మధ్యకు రాగలిగి ఉండుట మాకు సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఈ సంఘము లేక ప్రేయర్ హాల్ వారం అంతా ఇది తెరువబడి ఉంటూనే ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రం, గురువారం సాయంత్రం ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఆదివారం ఆరాధన నడుస్తూ ఉన్నది. ఇది మన సంఘం యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి విషయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. రెండవది, ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఈ వాక్యమును మనం ఆన్లైన్లో ఉంచడం ద్వారా అనేకులు ఈ వాక్యమును ఆలకిస్తున్నారు, వీక్షిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. అనేకులకు ఇది దీవెనకరంగా ఉందని కూడా నమ్ముతూ ఉన్నాం. నేటి దినమున దేవుని వాక్యం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. దయచేసి మీ బైబిల్స్లో తీసి ఉంచవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈ వచనాలను చదివి మనకు వినిపించి ఉండగా ఆలకించి ఉన్నాం. ఒకవేళ ఆ సమయమునకు రానివారు వాక్యమును తీసి మీరు గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈ వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ సాయం వేళకు పరిశుద్ధ దినమందు రప్పించి మీ సన్నిధిలో మేము సమకూడు ఆ మహాభాగ్యమునిచ్చినందుకు వందనం. మేము మీ పాదముల యొద్ద సమకూడి ఉండగా మా ప్రతి ఒక్కరితో ఈ సమయంలో మాట్లాడండి. మీ మాటలు గ్రహించే శక్తిని దయచేయండి. మా జీవితాల్లోకి తీసుకొని ఆ రీతిగా మా జీవితాలకు వర్తింప చేసుకొని మమ్మల్ని మేము సరిచేసుకొనుటకు, ప్రోత్సాహం పొందుటకు, ముందుకు సాగుటకు కృప చూపమని మీ నామమునకు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపములను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ 18వ అధ్యాయము ఇర్మియా చేసిన యూదయ ప్రాంతంలో చేసిన ప్రసంగాలలో ఎర్లీ పార్ట్, ఆయన పిలుపును గురించి మనం గతంలో తెలుసుకున్నాం. ఆయన పరిచర్య మొదలుపెట్టాక తొలి దినాలలో, సంవత్సరాలలో జరిగించినటువంటి ప్రసంగ పరిచర్యను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన యెరూషలేములో ప్రసంగించాడు. దేవాలయ పట్టణమైన యెరూషలేములో ప్రసంగించాడు. దేవాలయ పట్టణం ఉన్న యెరూషలేము ప్రాంతము యూదయలో కూడా ప్రసంగించాడు. అంటే సదరన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, ఉత్తర భాగము ఇస్రాయేలుగా పిలుస్తాం. 10 గోత్రాలు, వారికి థ్రెట్ వచ్చేసినది. ఇక దక్షిణ భాగం థ్రెట్ లేకుండా ఉన్నారు. కొన్ని కారణాలు ఏంటంటే, మాకు దేవాలయం ఉన్నది కదా, దేవాలయ పట్టణం యెరూషలేము కదా మా రాజధాని,
దేవాలయంలో యెహోవా దేవుడు ఉన్నాడు కదా. కాబట్టి యెహోవా దేవుడు ఉన్న దేవాలయము ఎప్పటికీ నశించదు. ఈ దేవాలయ పట్టణానికి తిరుగుండదు. దేవాలయ పట్టణం ఉన్న యూదయకు తిరుగు ఉండదు అనేటువంటి అభిప్రాయంతో యూదయ ప్రజలు నిర్భయంగా ఉంటున్నారు. వారి నిర్భయత్వానికి వారి భక్తి కారణం కాదు, లేక వారి యొక్క దేవుని వెంబడించే విషయంలో మరి దేవుని ఆజ్ఞలకు ధర్మశాస్త్రములకు లోబడి జీవించడం కూడా కాదు. వారు వెర్రి అంటే నమ్మిక ఏంటంటే దేవాలయం ఉంది, మేము సేఫ్. ఎందుకు సేఫ్ అంటే దేవాలయంలో దేవుడు ఉన్నాడు, నోబడి విల్ కాంకర్ us. ఇది నేటి దినాల్లో కూడా ఈ తలంపులు మన జీవితాల్లో కనపడుతూ ఉంటాయి. మేము దేవాలయమునకు అనుబంధంగా ఉన్నాము, ఈ దేవాలయంలో దేవుడు ఉంటాడు కాబట్టి ఈ దేవాలయంలో మరి మేము భద్రత కలిగి ఉంటున్నాం. మరి జీవితాన్ని బట్టి కాదు, హౌ యు లివ్. దేవునికి నీవు ఎంత సమీపంగా ఉన్నామో మరి ఈ విషయాలు కాదు, కానీ దేవాలయం ఉన్నది, దేవాలయంలో దేవుడు ఉన్నది. మేము జబల్పూర్లో పనిచేస్తూ ఉన్నప్పుడు కాలేజీలో అక్కడ ఆర్మీ చేపలు ఉన్నది, అంటే చర్చ్. ఆర్మీ వాళ్ళకు చర్చ్ ఉంటుంది, మసీదు ఉంటుంది, గుడి ఉంటుంది, అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఈ చర్చిని చూసేటువంటి వారు మన తెలుగు వాళ్ళు, పాదిరి. అయితే ఆ చర్చికి ఆయన అప్పుడప్పుడు పిలిచేవాడు. ఆ చర్చిలో పాదిరి గారు గిట్టనటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మధ్య వయస్కుడు. పాస్టర్ గారు మీరు సంఘానికి వస్తున్నారు, సంతోషమే. నేను కూడా ఈ చర్చికి వచ్చి రాత్రిపూట ఇక్కడ పడుకునేవాడిని అండి. మీకు ఒక విషయం తెలుసా, రాత్రిపూట ఈ చర్చిలో దయ్యాలు తిరుగుతున్నాయి సార్ అన్నాడు. అంటే అది పురాతనమైన చర్చి, చాపల్, ఆర్మీకి అనుబంధం. మరి దానిని రాత్రులు దయ్యాలు తిరుగుతున్నాయని చెప్పిన ఆయన ఎట్లా చెప్పాడో ఏమిటో మనకైతే తెలియదు. కారణం ఏంటో మమ్మల్ని భయపెట్టి ఇక్కడికి రాబాకండి సార్ అనడానికో ఏమో తెలియదు. కానీ ఈ దేవాలయమును ఆధారం చేసుకొని ఒక ఫాల్స్ అష్యూరెన్స్, మరి అందులో దేవుడు ఉన్నాడనేటువంటి అభిప్రాయంతో ఉండేవాళ్ళరా. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీలకు ఆ గుడి మరి సొలొమోను కాలంలో కట్టబడినటువంటి గుడి. ఆ గుడి ఉన్నది, వాళ్ళకి ధైర్యం ఉన్నది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, మంచిదే. కానీ నమ్మకం కలిగిన వారి జీవితాలు సరిగా లేవు. వాళ్ళు ఈ దేవుని వెంబడిస్తున్నారు, అన్య దేవతలను వెంబడిస్తున్నారు. ఫ్యాషన్ అయిపోయిన అన్య దేవతలు వారు చాలా తేలిక కదా, ఎవడి ఇంట్లో వాడు గూట్లో పెట్టుకోవచ్చు, ఆరాధించవచ్చు. అంతేకాదు ఆ దేవతలు ప్రతి అంశానికి ఉంటాయి. వ్యవసాయానికి ఒకళ్ళు ఉంటారు, మరి వరద వస్తే తగ్గడానికి ఒకళ్ళు ఉంటారు, వర్షానికి ఒకరు ఉంటారు, కోతకు ఒకరు ఉంటారు, లేక ఈ నాట్లు వేయడానికి ఒక దేవత ఉంటుంది. దేర్ విల్ బి న్యూమరస్. ఈ యూదా వారికి, ఇశ్రాయేలు ప్రజలకు బోరు కొట్టిపోయింది. భూమి దున్నాలన్నా యెహోవా దేవుడే, ఇల్లు కట్టుకోవాలన్నా యెహోవా దేవుడే, నాటు వేయాలన్నా యెహోవా దేవుడే, వర్షం కావాలన్నా యెహోవా దేవుడే, యుద్ధం చేయాలన్నా యెహోవా దేవుడే. మరి ప్రతిదానికి యెహోవా దేవుడు. ఈ కనాను దేవుళ్ళు, దేవతలు దానికి వెరైటీగా ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటికీ ఏకదేవుడు, ఇది అంత వెరైటీగా లేదు. కావున వెరైటీ కోసం యెహోవా దేవుడు ఈడుంటాడులే ఈ గుడిలో, మనకు కూడా వెరైటీ లైఫ్. వర్షానికి ఒక దేవుడు, భూమి
భూమిని ప్రాతినిధ్యం వహించే దేవుడు, పంట కొరకు ఒక దేవుడు, యుద్ధానికి ఒక దేవుడు. వీటిని చూద్దాం కొంచెం. ఈ భక్తి వెరైటీగా ఉన్నది అనేటువంటి మరి తత్వము కనబడుతూ ఉన్నది. ఈ అన్య సంబంధమైనటువంటి ఈ విధానాలు వారు వాడుతూ ఉన్నారు. నేను నిన్నటి దినమున సోషల్ మీడియాలో చూస్తున్నాను, నాకు తెలియదు. కొందరు అంజూరపకాయలు మంత్రించి పాస్టర్లు ఇస్తున్నారంట, తీసుకుపోండి. యాపిల్ పండ్లు మంత్రించి ఇస్తున్నారంట, ఒలివ నూనె మంత్రించి ఇస్తున్నారంట. అంటే ఇది వెరైటీ బాగుంది. చర్చిలో అన్నిటికీ యేసయ్య పేరు ప్రార్థన బోరు కొడుతుంది. ఇలాంటివి వెరైటీ భక్తి మరి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అక్కడ స్వాముల వారు అరటిపండును ఆశీర్వదించి చేతిలో పెడతాడు, లేకపోతే ఒక టెంకాయ చెప్పు చేతిలో పెట్టి ఆశీర్వదిస్తాడు. అట్లాగే మనం కూడా ఒక పండును ఈ భారతదేశ ప్రజలకు ఇస్తే వాళ్ళు యేసయ్య నామమున ఇస్తే ఓకే అనేటువంటి తత్వం. కొత్త కచ్చిఫ్లో కట్టిస్తున్నారంట, దాన్ని ఇంకొక ఆయన విశ్లేషించి వివరించి విమర్శిస్తున్నాడు. ఆయన ఎవరు? ఇలాంటి భక్తి నుండి దూరం చేయి ప్రభు అని ఒక ప్రార్థన పెట్టాడు ఈ ఫేస్బుక్లో. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే, ఫర్ ద సేక్ ఆఫ్ వెరైటీ, జూయిష్ పీపుల్ ఆర్ ఇజ్రాయలైట్స్, 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు అన్ని దేవతలను వెంబడిస్తున్నారు. దేవునికి రోషం వచ్చింది, ఇర్మియాను లేవగొట్టాడు. ఇర్మియా, నువ్వు నీకు కొన్ని మాటలు చెబుతాను, పోయి నా ప్రజలకు చెప్పు అని. ఏంటి నువ్వు బోనంటావా? పిచ్చోడా, నువ్వు పుట్టకముందే నేను ప్రతిష్ఠించాను, నీ తల్లి గర్భంలోకి నువ్వు రాకముందే నేను పని పెట్టాను, కాబట్టి నువ్వు రాను అంటానికి అవకాశం లేదు. మనవాళ్ళు అంటారు కదా, ఏదైనా పనిలో పెట్టుకునేటప్పుడు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేస్తే రేపు ఏ పనికి పోవద్దు మేము చెప్పిన పనికి. యెహోవా దేవుడు కూడా అట్లాగే ఇర్మియాని ఇరుకును పెట్టేశాడు. ఈ తల్లి గర్భంలో రూపుదిద్దబడకముందే నేను తెలుసుకొని ఉన్నాను, మరి బయటికి రాకముందే గర్భం నుండి లోకంలోనికి మరి నేను నిన్ను ప్రతిష్ఠించి అప్పుడు ప్రసవింపజేశాను, నీకు నో అదర్ గో, నేను చెప్పిన మాట వినాలి. సరే, ఓకే ప్రభువా. ఈ 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అంటున్నాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అంటే కుమ్మరోళ్ళంతా ఒక లైన్లో ఉండవచ్చు బహుశా. యెరూషలేము పట్టణం కదా, నగరం. ఏ స్ట్రీట్కి ఆ స్ట్రీట్ మనకుంటాయి కదా, పూల బజారు, బండ్ల బజారు, ఇంకా దేనికి అదే, ఏ బజార్కి ఆ బజార్ లాగానే కుండల బజారు ఒకటి ఉండవచ్చు. ఎందుకంటే ఇతర బజార్లు కూడా, ఉదాహరణకు ఒకటి నేను తెలియజేస్తాను. ఈ బజార్లు ఇన్ని రకాలుగా ఉంటున్నాయి అని చెప్పుకోవడానికి మరి ఒకసారి 37వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చూద్దాం. 37:21 37:21. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహంలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలు ఉన్నంత వరకు రొట్టెలు కాల్చువాని వారి వీధిలో నుండి, ఇక్కడ ఒక వీధి ఉన్నది, బేకర్స్ స్ట్రీట్, రొట్టెలు కాల్చువారి వీధి. బేకర్స్, మెటల్ వర్కర్స్, కొన్నిసార్లు ఇత్తడి, అల్యూమినియం ఈ వస్తువులు చేసేవాళ్ళు ఉన్నారు, మనకు కూడా ఉన్నారు. ఒంగోలు ఒక బజార్, రేకులతో మౌళ్ళు చేసి అమ్మేవాళ్ళు. మెటల్ వర్కర్స్ది, బేకర్స్ది,
కుండలు చేసేవాళ్ళని. ఇక్కడ ఇంకొంచెం సూక్ష్మంగా చూస్తే ఇదే మీలో ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే 2వ వచనములో నీవు లేచి గో డౌన్ అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్. యు గో డౌన్ అంటే డౌన్కి వెళ్ళిపో. డౌన్లో కుమ్మరోళ్ళు ఇల్లు ఉన్నది. ఇర్మియానేమో దేవాలయ ప్రాంగణంలోనే బోధలు చేస్తున్నాడు. యెరూషలేము టెంపుల్లోనే బోధలు ఎక్కువ నడుస్తున్నాయి. ఇక్కడ ఇర్మియాకు చెప్పినది ఏమిటి? యు గో డౌన్ అంటే దిగువకు వెళ్ళు. దిగువకు వెళితే అక్కడ గీహోను స్ప్రింగ్స్ ఉంటాయి, అంటే నీటి తావులు ఉంటాయి. నీటి తావులు ఉన్నటువంటి స్థలంలో నీళ్లు కుండలకు అవసరం కాబట్టి మట్టి కలుపుకోవడానికి, దాన్ని ముద్ద చేసుకోవడానికి వీటికి కుమ్మరోళ్ళు ఉంటారు. ఒక కుమ్మరవాణి ఇంటికి వెళ్ళు, అది ఇక్కడ చెప్పబడినటువంటి మాట. కుమ్మరింటికి వెళ్ళు, అక్కడికి పొమ్ము, ఇంటికి పొమ్ము, వెళ్ళాక నీకు సంగతులు చెప్తా. కొన్నిసార్లు ఇక్కడే సంగతి అంతా చెప్పి పంపిస్తే మరి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇర్మియాకు ఇవన్నీ నీకు అనవసరం, పో, గో డౌన్ టు ద పాటర్స్ హౌస్. పాటర్స్ హౌస్, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. పాటర్ అనేది కుమ్మరి అనే తర్జుమా కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కుమ్మరి ఒక కులానికి పేరు, వృత్తి కాదు. గొల్లలు అంటాం, ఇట్స్ ఎ క్యాస్ట్ నేమ్ ఇన్ ఇండియా. ఒరిజినల్గా షెపర్డ్స్, గొర్రెల కాపర్లు. కుమ్మరి అని చేశాం, కానీ పాటర్ అంటే పాటర్ ఈజ్ మేకర్ ఆఫ్ పార్ట్స్, కుండలు చేసేవాడు. మన దేశంలో తర్జుమా చేశారు కాబట్టి ఈ శాస్త్రులు వాళ్ళు వీళ్ళు కేరీకి మిగతా వాళ్ళకి సాయం చేశారు కాబట్టి దే యూజ్డ్ క్యాస్ట్ నేమ్స్. మేకర్ ఆఫ్ పాట్స్, కుండలు చేసేవాని ఇంటికి వెళ్ళు. వాళ్ళు కూడా యూదులే, కుమ్మరాళ్ళు కాదు. కుమ్మరాళ్ళు కాదు. క్రిస్మస్ మెసేజ్కి నేను ఒక పొలిటికల్ పార్టీ ఆఫీస్ వాళ్ళు పిలిచారు. ఒంగోలులోని పొలిటికల్ పార్టీ ఆఫీస్. పొలిటికల్ పార్టీ ఆఫీసు వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేయండి, కేక్ కట్ చేసుకుంటాము అంటే వెళ్ళి కొంచెం వాక్యం చెప్పి ప్రార్థన చేశాను. కేక్ కట్ చేశాక ఒక ఆమె అంటుంది, క్రిస్మస్ మాది పాష గారు అంటే ఏంటంటే ఆడుంది యాదవులేగా ఆ రోజున పొలాల్లో. మా యాదవులండి ఈ పండగ. యాదవులు అంటే కులం కాదు, వాళ్ళు యూదులే, వృత్తి గొర్రెలు కాల్చుకునేవాళ్ళు. మన దేశంలో గొల్లలు అనే పేరు తర్జుమాలో ఆపాదిస్తున్నాం. యూదుల మధ్య గొల్లలు లేరు, యూదులే గొర్రెల కాపర్లు, యూదులే కొండలు చేసేవాడు, యూదులే కమ్మరివాడు, యూదులే లెదర్ వర్కర్స్. కాబట్టి వాళ్ళ వృత్తి అంటాం కానీ కులం అనలేము. సరే, ఏది ఏమైనా కొండలు చేసేవాని ఇంటికి వెళ్ళవయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళాక నీకు కొన్ని మాటలు చెప్తాను అని అంటాడు. వెళ్ళాక వెళ్తాడు పాపం. ఇర్మియా తలకాయ ఉంచుకొని మరి వెళ్ళడం మనం చూస్తాం. లోయర్ పార్ట్ ఆఫ్ ద సిటీ, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నేను మీకు చెప్పినట్లు నీటి తావులు అవసరం కాబట్టి ఆ నీటి తావైన గీహోన్ స్ప్రింగ్ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉండగా మరి ఎవరు కనపడ్డారు అంటే, వాడు తన సారె మీద పని చేయుచుండెను. సారె తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్లో డబుల్ స్టోన్ అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్. కాబట్టి తర్జుమాలు కూడా
ఇబ్బందిగా ఉంటున్నాయి. నువ్వు వెళ్ళు అన్నాడు తెలుగు తర్జుమాను. ఆంగ్లంలో చూస్తే ఒరిజినల్ లాంగ్వేజ్ని గో డౌన్, దిగువ బజారుకు వెళ్ళు, దిగువ పట్టణానికి, డౌన్ టౌన్ అని ఉంటాయి అంత బిజినెస్ ఏరియాలో కొన్ని సిటీస్లో. అట్లాగే నీవు దిగి వెళ్ళుము, గో డౌన్, అది ఒరిజినల్. సో రెండవది చూసినట్లయితే సారెను డబుల్ స్టోన్ అనేటువంటి మాట ఆంగ్లంలో వాడబడుతుంది. అంటే కింద ఒక పెద్ద చక్రం లాంటి రాయి, దాని మీద మరి ఒక చిన్న సైజు రాయి, కొండను దాని మీద పెట్టుకోవడానికి. ఈ రెండు రాళ్ళు కూడా ఒక వుడెన్ షాఫ్ట్తో అవి ఉంటాయి, తిరుగుతుంటాయి. కింద పెద్ద రాయిని తిప్పుతుంటే కాలుతో, పైన ఉన్న చిన్న రాయి కుండను చేయడానికి మోల్డింగ్కు అది సహాయపడుతుంది. సారె దగ్గర కూర్చున్నాడు అంటే ఆంగ్లంలో డబుల్ స్టోన్ అనే మాట వాడాడు, తెలుగులో సారే అనే మాట వాడాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సారె దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కుమ్మరవాడు. కుమ్మరవానికి ఎప్పుడు జరిగేది, ఈ కొత్త ఏమి కాదు. ఒక కుండ అట్లా చేస్తుంటే అతను ఊహించినటువంటి షేపులో అది రాట్ల. ఆ మట్టిని తీసి మళ్ళా ఆ లంపు, ఆ మట్టి లంప్లో దాన్ని వేసేసి మరలా దాన్ని సిద్ధం చేసి సారె మీద పెట్టి కుండను పూర్తి చేశాడు. ఇక్కడ చెప్పడం అదే. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ఇది ఇక్కడ సన్నివేశం. చూస్తే ఇది కనపడింది. పోయా ఎళ్ళు చూడు, అక్కడ నేను నీతో మాట్లాడతానంట. కుమ్మరివాని ఇమేజ్, ఆ సాదృశ్యం, ఆ రూపం మనకు మరి బైబిల్లో వివిధ స్థలాల్లో కనపడుతూ ఉంటాం. కుమ్మరివాని ఇమేజ్ మనం ఇతర స్థలాల్లో కూడా మనం చూసినట్లయితే మనకు ఇవి కనపడుతుంటాయి. 64 యెషయా 8వ వచనం ఉదాహరణకు, అన్నీ నేను చూపించను కానీ ఉదాహరణకు 64:8 యెషయా గ్రంథంలో ఈ ఉపమానం కాదు కానీ సాదృశ్యం, ఈ సాదృశ్యాన్ని వివిధ స్థలాల్లో కనబడటం మనకు కనబడుతూ ఉంటుంది. 64:8 వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నా. సో ఇమేజ్ వీళ్ళు వాడారు, ప్రవక్తలు వాడారు. క్రొత్త నిబంధనలో పౌలు కూడా వాడతాడు ఈ ఇమేజ్. మన్ను, కొండ. మనం రోమా పత్రిక 9వ అధ్యాయము 20 నుంచి 21 వరకు మనం చూద్దాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 20 నుంచి కొన్ని వచనాలను, ఆ 2 వచనాలు 20, 21 మనము చూద్దాం. ఈ భాగంలో చూసినట్లయితే
అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుట మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? ఈ ఎనాలజీస్, సాదృశ్యాలు బైబిల్ అనేక చోట్ల ఉన్నాయి. జస్ట్ ఐ పిక్డ్ 1 or 2 ఫ్రమ్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. వీటన్నిటిలో ఉన్నటువంటిది ఏంటి? మట్టి, ఇశ్రాయేలు ప్రజలు లేక మనము. కుమ్మరి, పాటర్, యెహోవా దేవుడు లేక మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇది కనబడుతూ ఉన్నది. ఎవరు ఏంటి? కుమ్మరి ఆయనే దేవుడే, మట్టి మానవులము ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మనము చూసినప్పుడు దీన్ని అప్లై చేస్తున్నాడు. 5వ వచనం నుండి త్వరగానే వెళ్ళిపోతున్నాం. 5వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న మాట, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. హీ స్టార్టెడ్ ఇంటర్ప్రెట్ దట్ ఇమేజ్. అక్కడ జరుగుతున్న సంఘటనను యెహోవా దేవుడు ఇంటర్ప్రెట్ చేయడానికి మొదలుపెట్టాడు. వాస్తవంగా యిర్మీయా పని చేయుచున్న కాలంలో, యోషియా కాలంలో పని మొదలుపెట్టాడు. గత వారాల్లో మనం తెలుసుకున్నాం. ఈయన పని చేస్తున్నప్పుడు, ఆయనకు పిలుపు వచ్చినప్పుడు ఎవరి టైంలో అంటే 2వ వచనం 1వ అధ్యాయము, ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజు అయి ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు వచ్చిన. అంటే పరిచర్యలోకి వచ్చేసరికి యోషియా ఉన్నాడు రాజ్యం. అతడు కూడా బాలుడుగా 8 ఏళ్లకే రాజ్యానికి వస్తాడు. 13 ఏళ్ళు అంటే 21. అతను కూడా 20 ఏళ్ళు దాటిన వాడు యోషియా. ఆయన ధర్మశాస్త్రం దొరికింది ఆయనకి, దేవాలయం. ధర్మశాస్త్రాన్ని పెట్టి రాజ్యాన్ని సంస్కరిస్తూ ఉన్నాడు. బాయ్, ధర్మశాస్త్రం బైబిల్ దొరికిందిరా బాయ్, దీని ప్రకారం మన యూదా రాజ్యం బాగుపడదాం అని అంటే జనం ఒప్పుకోవాలి. అరే, ధర్మశాస్త్రం దొరికింది, ధర్మశాస్త్రం చదువుకుని ప్రశాంతంగా దేవుని వెంబడించండి, బైబిల్ ప్రకారం జీవించండి అని యోషియా కాలంలో సంస్కరణ మొదలైతే ప్రజలు లొంగడం. తర్వాత మనం చూస్తాం, యోషియా తర్వాత సిద్కియా వస్తాడు. అసలు ఆ రాజుకి దేవుని భయమే లేదు. యోషియాకి దేవుని భయం ఉన్నటువంటి యోషియానేమో ఏదో ప్రయత్నం చేస్తే ప్రజలు లోబడలా. మరి సిద్కియాకే, రాజుకే భయం లేదు. ఇక అసలు రాజ్యం పాడైపోతుంది. అప్పుడు యెహోవా దేవుడు మరి వీరికి ఒక సన్నివేశాన్ని, ఇట్స్ ఏ రియల్ సీన్, వాస్తవంగా వెళ్ళాడు మనిషి. ఇది దర్శనం కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం యిర్మీయాకు దర్శనం కాదు, ఇట్స్ యాక్టెడ్ ఆర్కిల్ అనవచ్చు. నేరుగా వెళ్ళి చూసి మాట్లాడిన మాటలు చూస్తే మరి సార మీద మట్టి పెడితే సార మీద మట్టి విడిపోతుంది అని అంటే యజమాని యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్కు మట్టి లొంగలేదు, విడిపోవచ్చున్నది. సో గాడ్ హ్యాస్ ఏ స్పెషల్ పర్పస్ ఫర్ ఇజ్రాయలైట్స్. మట్టితో కుమ్మరివాను సారె దగ్గర కూర్చుంటే ఏదో ఒక మంచి సాధనముగా దాన్ని అందమైన పాత్రగా చేయాలని డిసైడ్ అయ్యి అక్కడ కూర్చున్నాడు.
కానీ మట్టి కోఆపరేట్ చేయడం లేదు, మట్టి విడిపోతుంది. ద సేమ్ థింగ్, సేమ్ థింగ్ ఏమవుతుంది? మట్టి విడిపోతూ ఉన్నది, మట్టి విడిపోతూ ఉన్నది. అయితే అనదర్ చాయిస్, మట్టి విడిపోతుందంటే నిరాశావాదమే. ఇంకా కుమ్మరవాని చేతిలో మట్టి విడిపోతుందంటే ఇసిరి అవతల కొడతాడు కోపం వస్తే. ఎంతసేపు దీన్ని కొంతమంది ఎలక్షన్ టైంలో ఈ రిజల్ట్ సరిగా రాకపోతే, వాళ్ళు అనుకున్న పార్టీకి రాకపోతుంటే, దారుణంగా ఓడిపోతుంటే టీవీని పగలగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎత్తి ఏదిరా పోయి మన పార్టీకి రావట్లేదు, అవతల పార్టీకి ఏమో విపరీతంగా వచ్చేస్తున్నాయి సీట్లు అని. అట్లాగే సారె దగ్గర కూర్చున్నటువంటి దేవుడు కూడా, కుమ్మరి కూడా ఆ మట్టిని ఇసురు కొట్టి లేచిపోవచ్చు. ఆ స్థితి వచ్చిన యోషియా కాలంలో మరి ధర్మశాస్త్రం దొరికి సంస్కరణలు జరుగుతుంటే ఈ మనుషులు సంస్కరింపబడవలసిన వారు మతపరంగా, రాజకీయంగా, వీళ్ళు అడ్డం తిరుగుతున్నారు, దేవుడు. అయితే యెహోవా దేవుడు అన్నాడు, ఆ మట్టిని పారేయలేదు, ఆ మట్టిని జాగ్రత్తగా ముద్దలో కలిపి, అదే మట్టితో మరలా కొండను చేసి పక్కన పెట్టాడు. సో మట్టిని పారవేయలేదు. ఇశ్రాయేలీలారా, మిమ్మల్ని మీరే తప్పు, మట్టి, ఇంకెవడ సాతానుడు వచ్చి పాడు చేశాడని అంటానికి ఆడ సాతానుడు ఎంట్రీయే లేదు. అంటాం కదా, సాతానుడు వచ్చాడండి, శోధించాడండి. సాతానుడు ఎందుకు? నీలోనే ఉండే దుష్టబుద్ధి, మళ్ళీ వాడిని ఆడిపోసుకోవడం ఎందుకు? ఇక్కడ సాతానుడు వచ్చి మట్టిని పాడు చేయలే, మట్టికి మట్టే ఇడిపోతావు, మట్టికి మట్టే ఇర్లిపోతాం. దేవుడు ఇర్లిపోయిన మట్టిని మళ్ళీ దాన్ని దగ్గర పెట్టుకొని ముద్ద చేసుకొని మళ్ళీ ఒక కుండగా నిర్మించాడు. ఇది ఇక్కడ సన్నివేశం 4వ వచనంలోని. కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. యుక్తమైనట్టుగా, ఇష్టపూర్వకంగా. ఒక యజమానుడు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు, ఆ ఆశ ప్రకారము కుండను చేసేసాడు. మళ్ళీ ఒకప్పుడు స్పాయిల్ అయిపోయింది అదే మట్టిని బారేయలేదు, ఆ మట్టిని మళ్ళీ పోగు చేశాడు, అదే ముద్ద పెట్టుకున్నాడు. ఆ ముద్దతో సెకండ్ అటెంప్ట్ ఆయన కుండను చేశాడు. ఇశ్రాయేలీలారా, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీ జీవితాలు అవుతాయి, వెళ్ళిపోతారు, పడిపోతారు, నా మాట వినరు. మీరు వినడం లేదు, అన్య దేవతలను వదిలిపెట్టడం లేదు, మీ ఇష్టానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టడం లేదు. మీకు తప్పదు, ఒక చెర వస్తుంది. ఇక్కడ పేరు కూడా ఇంకా చెప్పలేదు, అది బబులోను చెర. మీకు ఒక 70 ఏళ్ళ పాటు మీ జీవితాలు నలగొట్టబడతాయి. మీకు తప్పదు. ఆ మాట తర్వాత చెప్తారు, ఈ భాగంలో చెప్పలేదు. ఇట్స్ ఓన్లీ వార్నింగ్. అయితే మీరు నలగొట్టబడి ఇర్లిపోయినా కూడా మిమ్మల్ని వదలను, అదే మట్టిని పట్టుకొస్తాను, అదే మట్టితో కుండను చేస్తాను. ఇది ఆశావాదం. దేవుని చేతిలో మనము తిరుగుబాటు చేసిన వారముగా ఉన్నప్పటికీ దేవుని ఉద్దేశము మనలను ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా, వ్యక్తిగా చేసుకొనాలని ఆయన ఇష్టపడినప్పటికీ మనం ఆయన చేతిలో నుండి జారిపోతే వదిలిపెట్టడు. యెహోవా దేవుడు వదిలిపెట్టలేదు. అదే మట్టిని తీసుకొచ్చి మరలా కొండను చేశాడు. ఆ తరువాత ఇంటర్ప్రిటేషన్స్ మనము చూడవచ్చును. అంటాడు, జిగటమన్ను కుమ్మరి చేతిలో 6వ వచనం ఉన్నట్టుగా, ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో
ఉన్నారు. అయితే ఉన్న ప్రాబ్లం చెప్తున్నాడు ఇశ్రాయేలు. ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, అబ్బాయి మిమ్మల్ని పెళ్ళగింతును, 7వ వచనంలో విరగ్గొట్టుదును, నశింపజేస్తాను అని ఏదొక రాజ్యాన్ని కూర్చి చెబితే ఆ జనము చెడుతనము మానినట్లయితే ఏమవుతుంది? వారికి చేయ ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడు. ఒరే, నీకున్న ఇక నేను శిక్షిస్తాను, పెళ్ళగిస్తాను, ఎరగొడతాను, పాడు చేస్తాను, నశింపజేస్తానని చెప్పాక వారు కానీ అయ్యా నమస్కారం అటు చేయొద్దయ్యా, మా తప్పులు క్షమించు అని అంటే నేను శిక్షిస్తానన్న మాట వాపస్ తీసుకుంటాను, సంతాపపడతాను. నినివే ప్రజలది కూడా అదే. అక్కడ కాసుకొని ఉన్నాడు పాపం మన ప్రవక్త సహోదరుడు యోన. ఎప్పుడు తగలబడుద్ది, ఎప్పుడు నాశనం అవుతుంది. ఆయనేమో వారు పశ్చాత్తాపడినందువలన ఆపుకున్నాడు ఆయన వేస్తానన్న శిక్ష. ఇక్కడ అదే చెప్తున్నాడు. బబులోని పేరు ఎత్తలేదు కానీ ఏ జనాంగం అన్యులకైనా ఒరే అబ్బాయి మిమ్మల్ని నాశనం చేస్తాను అని నేను అన్నప్పుడు వారు కానీ పశ్చాత్తాపడినట్లయితే నేను నాశనం చేస్తానని చెప్పిన తీర్మానము నేను వెనక్కి తీసుకుంటాను, నేను కూడా సంతాపపడతాను. అయితే రెండవది, నేను వాగ్దానం చేశాను అనుకోండి, అబ్బాయి మిమ్మల్ని ఖచ్చితంగా నిన్ను స్థాపిస్తాను, నిలబెడతాను, నేను స్థాపిస్తాను, నిలబెడతాను, నిన్ను గొప్పవాణిగా చేస్తాను, నిన్ను ఏమంటాడు కట్టేదననియు, 9వ వచనం నాటేదననియు ఒక జనమును గూర్చి చెప్పినట్లయితే కట్టేదనని నాటేదనని ఏదైనా ఒక రాజ్యాన్ని గురించి జనమును గురించి నేను చెప్పాక, కొన్నిసార్లు వాగ్దానాలు అంటాంగా, మంచి వాగ్దానం ఉందండి, నాకు మంచి వాగ్దానం నాకుంది, నాకు పర్లేదు అనుకుంటారేమో. నేను వాగ్దానం ఇచ్చాక మీ జీవితాలు పాడైపోయినాయకో, దేవుడిచ్చిన వాగ్దానం వెనక్కి తీసుకోవడం అని అనుకుంటారేమో. నా వాగ్దానాన్ని బట్టి కూడా నేను పశ్చాత్తాప పడతాను. అదే అంటాడు 10వ వచనంలో, నా మాట వినకుండా నా దృష్టి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాప పడతాను. ఈ 2 విషయాలు చెప్పవయ్యా యూదా వారికి. ఈ కొండను చూసావు కదా, కొండ మట్టి కోఆపరేట్ చేయలేదు, నాణ్యమైన మట్టిగా ఉండలేకపోయాను. కానీ నేను దాన్ని వదలలేదు, దాన్ని మరలా షేప్డ్ వెల్ ఒక కుండగా చేశాను, కాల్చబడ్డానికి తీసి పక్కన పెట్టాను. మరి నేను ఇశ్రాయేలీలు యూదా వారి విషయంలో కూడా ఇదే పని మీద ఉన్నాను. మీరు నా మాట విని ఇడిపోయినా కూడా నేను మరలా దాన్ని ఒక జనాంగముగా షేపప్ చేస్తాను. ఇది నా వాగ్దానం. నా మాట మార్చుకుంటాను. కీడు చేస్తానన్న మాట సంతాపపడి మార్చుకుంటాను. ఒకవేళ మేలు చేస్తానన్నాక మీరు సరిగా జీవించకపోతే మేలు విషయంలో కూడా నేను సంతాపపడతాను. ఏంటయ్యా చెప్పండి మీ వ్యవహారం అని అన్నప్పుడు, మీకు కీడు వస్తుందయా అంటే వస్తే రాని అన్నారు 12వ వచనం. మాకు కీడు రానివి. 12వ వచనం అదే, వి యాక్సెప్ట్. ఒరే బాబు నాశనం అవుతారా అని అంటే 12వ వచనంలో నీ మాట నిష్ప్రయోజనం,
మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరం మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుదు అని అందురు. అది వాళ్ళ యొక్క రెస్పాన్స్. అప్పుడు దేనికి సూచన? దేవుని ఉగ్రతకు వస్తే రానియండి. కొన్నిసార్లు దేవుడు వివిధ రీతులుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు మనల్ని. మీ జీవితాలకు నేను ఇది చేయబోచు ఉన్నా, మేలు చేయబోచున్నా. బీ సబ్మిసివ్. ఆయనకు విధేయత కలిగి మనం ముందుకు సాగుదాం. లేక మీ జీవితాలకు కీడు చేయబోచున్నాను, రిపెంట్. దేవుడు ఒకవేళ కోపం చేస్తే పశ్చాత్తాపడితే దేవుడు తాను చేస్తానన్న కీడు ఆయన మార్చుకుంటాడు. అది ఆయన యొక్క దృక్పథం. యేసు ప్రభు వారు కూడా అదే. మనం పశ్చాత్తాపడి ఆయన యొద్దకు వచ్చి మన పొరపాట్లను ఆయనకు చెప్పుకొని, అయ్యా మా జీవితాల్లో కీడును తొలగించు, శాపమును తొలగించు, మరణమును తొలగించు, కష్టమును దూరం చేయి అని యేసు ప్రభు వారికి మనం చెప్పుకుంటే, ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు. మనకు వాస్తవముగా ఎట్టి కీడుకు మనం అర్హులమో ఆ కీడును తప్పించి జీవంలోనికి, మేలులోనికి మనలను నడిపిస్తాడు. ఇట్టి మాటలు మన జీవితానికి ప్రయోజనకరముగా దేవుడు చేయునుగాక. ప్రార్థిస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి ఇర్మియా పరిచర్యలో తొలి దినాల్లో యెరూషలేము మా ప్రభువా ఆ దేవాలయ ప్రాంగణములో ఉంటుండగా నీవు ముందుకు నడిపించి పట్టణపు నాకు దిగి పొమ్మని చెప్పి కుమ్మరవాని సాదృశ్యంతో గొప్ప సందేశమును ఇచ్చినావు. మాకు నువ్వు వివరించినావు మా తండ్రి. కీడును తప్పించుకోవడానికి మాకు సహాయం దయచేయి. యోధా వారైతే బబులోను వారి యొక్క మా ప్రభువా నాయన ఆ వారి యొక్క యుద్ధములో వారు అప్పగింపబడినారు, పట్టబడి కొనిపోబడినారు తండ్రి. కీడును తప్పించుకోలేకపోయినారు. మేము ఏ కీడుకు మేము లోను కాకుండా మేము మా తండ్రి మీ వైపు చూసి నాయన ప్రాధేయపడి పశ్చాత్తాపడి మీకు అనుకూలంగా జీవిస్తూ మా జీవితములను, కుటుంబములను కట్టుకొని భాగ్యం దయచేయమని మీకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో